సిటీ ఇండియా న్యూస్ తెలుగు. ఈ సంఘాన్ని ఏర్పాటు చేసినప్పటి నుండి ఈరోజు జయశంకర్ సార్ సిద్ధాంతాలకు అనుగుణంగా ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ జరుగుతుంది. ఆచార్య జయశంకర్ విశ్వకర్మ సేవా సమితి అనే సంఘాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణలో జరగబోయే తెలంగాణ వచ్చిన తర్వాత చాలామందికి చాలా రకాలుగా తెలంగాణ నుండి జయశంకర్ ఆశయాలకు పనిచేయాలన్న ఉద్దేశంతో ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రభుత్వాలు ఇప్పటి వరకు కూడా జయశంకర్ ఆశయాలకు అనుకూలంగా పనిచేయడం లేదు. కారణం ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఎలాంటి ఉద్యమకారులను కానీ ఎంతోమంది త్యాగాలు చేసి తెలంగాణ తీసుకురావడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైందనే సంగతి అందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ముందు కార్యక్రమాలు ఏమైనా చేయవలసిన అవసరం ఉంది. పార్టీలు కొద్దిగా ఒక సగభాగం వరకు ఇక్కడ డెవలప్మెంట్ అనేది జరిగింది. మరి ఇంకా మిగతా సగభాగం కూడా ఇక్కడ పార్టీలు కూడా చొరవ తీసుకోకుండా విపరీతమైన హామీలు ఇవ్వడము, హామీలు కూడా దానికి అందుబాటులో లేని హామీలు ఇవ్వడము, మరి ప్రభుత్వం కూడా ఏ కార్యక్రమాలు చేయలేకపోతుంది. రైతుల పట్ల కూడా నిర్లక్ష్యం చూపడం, మరి నీటి పారుదల విషయాల్లో కానీ మరి ఎలాంటి నిధులు నియమాలు ఏర్పాటు చేయాలన్న జయశంకర్ సార్ ఆశయానికి అనుగుణంగా ఏ కార్యక్రమాలు చేయడం లేదు ప్రభుత్వాలు. మరి ప్రభుత్వం రాకముందుకు ఒకటి, ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఒకటి ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. కాబట్టి ఎప్పుడైనా మనము ఈరోజు అందరినీ సంఘాలుగా ఏర్పాటు చేసి మన హక్కుల కోసం పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈరోజు ఏది ముందుంటే దాని వైపు ప్రయాణం చేస్తున్నాయి ప్రభుత్వాలు. మరి విద్య విషయంలో కానీ, మరి ఉపాధి విషయంలో కానీ, విద్యార్థుల విషయంలో కానీ ఏ విషయంలో కూడా సరైన నిర్ణయానికి రాకపోవడం జరుగుతుంది. కారణం ఏంటంటే ప్రభుత్వాలు రాజకీయం వైపు పరిగెత్తుతున్నాయి. మరి అటువంటి కార్యక్రమాలు చేయడం వలన అందరికీ అందుబాటులోకి రావడం లేదు. ఈరోజు తెలంగాణ వచ్చిన ఫలితాలు ఎవరికి కూడా ఉపయోగపడడం లేదు. కారణం ఏంటంటే రాజకీయాలు అనేటివి ఒక స్పష్టమైన నిర్దేశాల హామీలతో లేవు. హామీలు ఇవ్వడం కానీ హామీలు అమలు చేసే ప్రయత్నాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మరి కాబట్టి మనం అందరం కూడా ఆలోచన చేసి జయశంకర్ సార్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో సంఘాలన్నీ 33 జిల్లాల సంఘాలు ఏర్పాటు చేయడం, జయశంకర్ సార్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయడం, ఈరోజు ప్రభుత్వ పథకాలను నేరుగా ప్రజలకు చేర్చే విధంగా ఈ సేవా సమితి పనిచేస్తుంది. ఆచార్య జయశంకర్ గారి జన్మదినము, వారి ఆశయాలను కొనసాగిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని కూడా జయశంకర్ గారి ఆలోచన విధానానికి అనుగుణంగా మార్చే క్రమంలో కందమూరి వీరబ్రహ్మం గారు ఆచార్య జయశంకర్ విశ్వకర్మ సేవా సమితిని స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి 2019లో ఈ సంస్థను ప్రారంభించారు. ఆ సంస్థ బ్యానర్పై పలు సామాజిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సాధించుకున్న తెలంగాణలో జయశంకర్ సార్ గారు ఏదైతే తెలంగాణను ఊహించుకున్నాడో ఆ ఊహకు తగ్గ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదా, వనరులు పూర్తిగా తెలంగాణకు లబ్ధి చేకూరుతున్నాయా, నీళ్లు నిధులు నియామకాలని ఏదైతే స్లోగన్ సార్ యొక్క మనసుల నుంచి బయటకు వచ్చిందో ఆ 3 అంశాల పట్ల ఇప్పటికైనా తెలంగాణ లోపల బడుగు బలహీన వర్గాలకు, సబ్బండ కులాలకు లబ్ధి చేకూరిందనే ఆలోచనతో ఈ విశ్వకర్మ సేవా సమితిని సోదరులు బ్రహ్మం గారు ప్రారంభించారు. ఈరోజు వారి జయంతి సందర్భంగా వారికి జిల్లాలోని చాలామంది ఉద్యమకారులు, ప్రజా సంఘాలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి వారికి నివాళులు అర్పించి ఈ ఉద్యమానికి ఒక రూపం కల్పించి తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్తగా, తెలంగాణ జాతిపితగా పేరు పొందిన జయశంకర్ గారికి నివాళులు అర్పించారు. అయితే ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ వేదిక ద్వారా డిమాండ్ చేసేది ఏంటంటే ఆచార్య జయశంకర్ గారు ఏదైతే రెండు తొలిదేశ ఉద్యమంలో కానీ మలిదేశ ఉద్యమంలో కానీ
జలవనరుల పైన, జలవనరుల దోపిడీ పైన, సంస్కృతి పైన, సాంప్రదాయాల పైన ఏదైతే ఒక దోపిడీ జరిగి ఒక ఆంధ్ర పెద్దరికం నడిచిందో దానికి వ్యతిరేకంగానే ఈ ఉద్యమం ప్రారంభమైంది. కాబట్టి ఇప్పటి కూడా రాష్ట్ర ప్రభుత్వము అన్ని ప్రాజెక్టులను తెలంగాణ రైతాంగానికి లబ్ధి చేకూరే విధంగా